మేడ్చల్ జిల్లా కొంపలలో డమ్మీ గన్తో బెదిరించి 4 లక్షల దోపిడీ చేసిన కేసును బషీరాబాద్ పోలీసులు ఇటీవల రాత్రి కిరాణా షాప్ మూస్తున్న సమయంలో కొంతమంది దొంగలు షాప్ యజమాని డమ్మీ గన్తో బెదిరించి 4 లక్షల నగదును దొంగిలించారు. దీంతో షాప్ ఓనర్ పోలీసులు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దొంగలను పట్టుకున్నారు. ఈ 4 నిందితులు రాజస్థాన్కు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కొప్పల్లిలో సాయిబాబా అనే వ్యక్తి కిరాణా షాప్ బంద్ చేసుకొని ఇంటికి పోదాం అనుకున్న సమయంలో ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకొని వచ్చి ఆయన్ను ఒక బొమ్మ పిస్టల్ లాంటిది చూపించి బెదిరించి బ్యాగ్ లాక్కొని వెళ్ళిపోయాడు. ఇమ్మీడియట్లీ మాకు డైల్ 100 కాల్ వచ్చింది. ఇమ్మీడియట్లీ ఆఫీసర్లు మా డీసీపీ సార్తో సహా కోటిరెడ్డి సార్ డీసీపీ సార్తో సహా అందరం విజిట్ చేశాము. అక్కడ 4 లక్షల రూపాయలు క్యాష్ బలవంతంగా లాక్కొని పోయినారు బ్యాగ్తో సహా అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ పైన డీసీపీ గారు 4 ఇన్స్పెక్టర్లతో ఒక స్పెషల్ టీం ఫామ్ చేశారు. ఎస్ఓటి వాళ్ళు, క్రైము, సిసిఎస్, లోకల్ పోలీసులు అందరితో ఫామ్ చేసి వర్కౌట్ చేయడం స్టార్ట్ అయింది. దగ్గరలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు, టెక్నికల్ సపోర్టు అవన్నీ చూసుకుంటూ పోతే వీళ్ళు దగ్గరలో ఒక కిరాణా షాప్లో ఒక ఫోటో వచ్చింది. ఆ ఫోటో ఆధారంగా వర్కౌట్ చేసుకుంటూ పోతే 4 నేరస్తులు దొరికారు. ఈ 4 నేరస్తులు రాజస్థాన్కు సంబంధించిన వాళ్ళు.